2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో సాయిరామ్ గారు. హలో అండి. ఇవాళ ప్రతి పేరెంట్, ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాల్సినటువంటి విషయం, బయట ఫేక్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే దేనికి సంబంధించి అవే ఆ ఇన్స్టిట్యూట్సే క్లెయిమ్ చేసుకుంటున్నాయి, మా దగ్గర రిజల్ట్ ఎంత బాగుందని చెప్పి అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ చేసుకుంటూ ఉన్నాయి. పేరెంట్స్ అయినా పిల్లలైనా దేన్ని ఏ విధంగా నమ్మాలి, అంటే ఫేక్ ఇన్స్టిట్యూట్స్ని ఎలా గుర్తించాలి, అడ్వర్టైజింగ్ని నమ్మి వెళ్ళిపోతే కరెక్టేనా, ఎలా గుర్తించాలి? సో ప్రతి ఇన్స్టిట్యూట్ తన మనగడి కోసం ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తుందండి. కానీ అడ్వర్టైజ్మెంట్ చేసి ఆ అడ్వర్టైజ్మెంట్ని చూసి జాయిన్ అయిపోతే కనుక రిజల్ట్ ఇంపార్టెంట్. అల్టిమేట్గా ప్రతి పేరెంట్ కోరిక ఏంటండి, వాళ్ళ పిల్లలకి జాబ్ రావాలి అన్నది. ప్రతి స్టూడెంట్ కోరిక ఏంది, నేను 4 years వేస్ట్ చేశాను ఆర్ ఎంజాయ్ చేశాను, ఇప్పుడైనా నేను కష్టపడతాను, నాకు జాబ్ రావాలి అన్నది పాయింట్. ఓకే, సో మీరు అడ్వర్టైజ్మెంట్ చూసి ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా సరే కొన్ని చెక్ పాయింట్స్ అన్నవి అవసరం అన్నమాట. ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అన్న దానికన్నా కూడా ఎంతమంది ప్లేస్ అయ్యారు అన్నది ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ ఒక ఇన్స్టిట్యూట్లో అడ్వర్టైజ్మెంట్ చూసి ఒక 2000 మంది జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళలో ఒక 100 మందికో 200 మందికో జాబ్ వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది అంటే మిగతా 1800 మందికి లేదు అని. అదే ఒక 1000 మంది జాయిన్ అయ్యారు అనుకోండి, అందులో ఒక 700 మందికి జాబ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏది కరెక్ట్? 700 మంది. మనకేం కావాలి అల్టిమేట్గా? రిజల్ట్ ఏమిస్తుంది అన్నది కావాలి. మనం ఒక ఫర్ సపోజ్ యావరేజ్గా 50,000 రూపాయలు మీరు ఇన్స్టిట్యూట్కి ఫీజు పే చేశారు. ఓకే, ఫీజు పే చేశాక అక్కడ క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ సరిగ్గా లేకుండా, రైట్ ఆపర్చునిటీస్ లేవనుకోండి, 50,000 రూపాయలు కట్టిన వేస్ట్, టైం వేస్ట్, అంతా వేస్ట్. అదే ప్రాపర్గా చెక్ చేసుకొని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడి క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ ఎలా ఉంది, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎలా వస్తున్నాయి, ఎంతమంది ప్లేస్ అవుతున్నారు అన్నది కనుక క్లియర్గా తీసుకొని రీసెర్చ్ చేసి జాయిన్ చేశారనుకోండి, మీరు పే చేసిన అమౌంట్కి ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కింద ఇయర్కి 4 lakh ప్యాకేజ్తో కెరియర్ స్టార్ట్ అయినా సరే మీకు మంత్లీ 35,000 బ్యాక్ వస్తున్నట్టు కదా. అవును. సో ఈ ప్రాపర్ క్యాలిక్యులేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. యాడ్స్ అన్నవి అందరూ చేస్తారు, రకరకాలుగా చేస్తారు, అందరూ క్లెయిమ్ చేస్తారు ఏమని, మా దగ్గర 100% ప్లేస్మెంట్ సపోర్ట్ అని చెప్పి, ఎట్లాగా జాబ్ పక్కా వస్తుంది ఎట్లాగని. జాబ్ గ్యారంటీ అన్నారు అంటే అది ఫేక్ ఇన్స్టిట్యూట్ అండి. సింపుల్, డైరెక్ట్గా చెప్తున్నాను. ఎందుకు ఫేక్ అంటారు అంటే, ఎవరు కూడా తీసుకెళ్ళి డైరెక్ట్గా జాబ్లో కూర్చోబెట్టలేరండి. ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి. ఇంటర్వ్యూ క్రాక్ చేయాల్సింది ఎవరు? స్టూడెంట్ క్రాక్ చేయాలి. స్టూడెంట్ ఇంటర్వ్యూ క్రాక్ చేసేటప్పుడు జాబ్ గ్యారంటీ అని ఎలా చెప్తాము? చెప్పలేం కదా. ఇప్పుడు ఏదైనా ఒక థింగ్ తీసుకుందాం అనుకోండి, ఒక మొబైల్ తీసుకుంటే ఈ మొబైల్కి 1 year గ్యారంటీ ఉంటుంది, 2 years వారంటీ ఉంటుంది. గ్యారంటీ అంటే ఆ 1 year టైంలో మొబైల్కి ఏమన్నా అయితే పీస్ టు పీస్ ఇస్తాము. అదే 2 years వారంటీలో ఏమైనా అయితే ఫ్రీ సర్వీస్ చేసిస్తారు. ఇక్కడ అట్లాగే గ్యారంటీ అన్నప్పుడు మీరు జాబ్ ఇస్తారా? ఇవ్వలేరు. కంపెనీ వాళ్ళు ఇవ్వాలి. కంపెనీ వాళ్ళు ఏం చూసిస్తారు? స్కిల్ చూసిస్తారు. సో స్కిల్ స్టూడెంట్కి ఉండాలి. అంటే మనం క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వాలి. క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తే స్టూడెంట్ బాగా నేర్చుకోవాలి. స్టూడెంట్ ఎఫర్ట్స్ తను పెట్టాలి, ఇంటర్వ్యూలో క్లియర్ చేసుకోవాలి. ఈ ఇంటర్వ్యూలో క్లియర్ చేసుకోవటానికి తనకు ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఆ ఆపర్చునిటీస్ ఎవరిస్తున్నారు అన్నది ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. సో ఎన్ని ఆపర్చునిటీస్ ఇస్తున్నారు? lakhs ఆఫ్ స్టూడెంట్స్ బయట ఉన్నారు, అంత కాంపిటీషన్ ఉంది. 2026లో 2 తెలుగు స్టేట్స్ నుంచి బోత్ బీటెక్ అండ్ డిగ్రీ కలిపి దగ్గర 12 లక్షల మంది పాస్ అవుట్ అయ్యారండి. ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు ఎన్ని ఆపర్చునిటీస్ రావాలి, ఎన్ని ఆపర్చునిటీస్ వస్తే స్టూడెంట్ గ్రాప్ చేయగలుగుతాడు అన్నవన్నీ ప్రాపర్గా కొంత బేసిక్ నాలెడ్జ్తో పేరెంట్ అండ్ స్టూడెంట్ ఇద్దరూ కనుక ఆలోచిస్తే క్లారిటీ వస్తుంది. అండ్ ఎవరైనా సరే మా దగ్గర ప్లేస్మెంట్స్ అవుతున్నాయి ఇట్లాగా అన్నప్పుడు లాస్ట్ మంత్ ఎన్ని అయినాయి, ఈ ఇయర్లో ఇప్పటి వరకు ఎన్ని అయినాయి, ఇప్పటి వరకు ఎంతమంది అయ్యారు, నెంబర్స్ చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు నెంబర్ కాదు, అసలు ఎవరెవరు ప్లేస్ అయ్యారు వాళ్ళ డీటెయిల్స్ అన్నవి క్లియర్గా అడగండి. అడగటంలో తప్పు లేదు. అడిగితే ఏమైనా అనుకుంటారేమో అనుకుంటే మీ లైఫ్, మీ టైంని, ఇంపార్టెంట్ టైంని మీరు స్పాయిల్ చేసుకున్నట్టయితే. అట్లా కాకుండా అడిగి వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకొని మీకు ట్రస్ట్ వచ్చాకే జాయిన్ అవ్వండి.
అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ ట్రస్ట్ రావటం వల్ల మీరు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. మనం నేర్చుకోవాలి, ఖచ్చితంగా జాబ్ క్రాక్ చేయాలని. సో ప్రతి కాలేజ్ నుంచి ప్లేస్ అవుతారు కదా స్టూడెంట్స్. అవునండి. సో మా కాలేజ్ నుంచి అంతమంది స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు ఇప్పటి వరకు. ఇట్లాగా లేదా కొంతమంది ట్రిపుల్ ఈసీ మెకానికల్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్స్ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు మీ ఇన్స్టిట్యూట్ నుంచి. ఇట్లా మీరు ఎప్పుడైతే ప్రతి క్వశ్చన్ అడిగి మైట్ బి వాళ్ళు ఇసిగిస్తున్నారు అనుకున్నా సరే మీరు మొహాటం పడకుండా క్వశ్చన్స్ అడిగి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నాకే ఓకే మేము చూసిన అడ్వర్టైజ్మెంట్ కరెక్టే, సో ఇక్కడ వీళ్ళకి నిజంగానే జరుగుతున్నాయి, మనం జాయిన్ అయితే మనకు కూడా ఆపర్చునిటీస్ వస్తాయి అన్న నమ్మకం కుదిరిన తర్వాతే జాయిన్ అవ్వండి. లేదు అంటే గనక చిన్న డౌట్ఫుల్తో అరే జాయిన్ అవ్వచ్చా లేదా అంటూ జాయిన్ అయ్యారు అంటే స్టూడెంట్ కూడా 100% ఆడ కాన్సన్ట్రేట్ చేయలేడు. సో అందుకని ప్రాపర్ చెక్ చేసుకొని జాయిన్ అయితే గనక మీకు అంతా బెటర్గా ఉంటుంది. యాజ్ కోడ్న్యాన్ నేను లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ప్లేస్మెంట్స్ దాంట్లో చూస్తున్నాం. ఇప్పుడు దాకా 4200+ స్టూడెంట్స్ని ప్లేస్ చేసాం కాబట్టి ప్రాపర్ రీసెర్చ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మా దగ్గర చాలామంది స్టూడెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యి ట్రైన్ అయ్యి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ లేక మళ్ళీ కోడ్న్యాన్కి వచ్చినప్పుడు మేము ఎప్పుడైతే టెస్ట్ పెడతామో టెస్ట్ పెట్టినప్పుడు ఆ యాక్చువల్ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ వాళ్ళ దగ్గర ఉండదు. సో అప్పుడు మళ్ళీ రిపీట్ చేసుకోవాల్సి వస్తుంది నేర్చుకోవటం. సో ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్, ప్రతిరోజు ఇంపార్టెంట్ కాబట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు. రైట్ డెసిషన్ అన్నది స్టార్టింగ్లోనే ప్రాపర్గా తీసుకోండి అని చెప్తాను. సో మీరు అడ్వర్టైజ్మెంట్స్ గురించి అన్నారు కాబట్టి డైరెక్ట్గా ఎవరిదో ఎందుకు కోడ్న్యాన్దే తీసుకుందామండి. కోడ్న్యాన్ సుమన్ టీవీతో దాదాపు 2.5 ఇయర్స్ పైనుంచి ట్రావెల్ అవుతుంది. ఆల్మోస్ట్ 1000+ వీడియోస్ చేసాం. కొన్ని టాపిక్ వైజ్ మాట్లాడాం, స్టూడెంట్ రివ్యూస్ ఉన్నాయి, స్టూడెంట్ సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఏది తీసుకున్నా కూడా మీకు ఎక్కడా కూడా బ్లఫ్ చేసేది ఉండదు. ప్రతి పేరెంట్ ఈ వీడియో చూసే వాళ్ళని మిమ్మల్ని క్రాస్ చెక్ చేసుకోమంటాను. కంపల్సరిగా స్టూడెంట్ సక్సెస్ స్టోరీస్ చూడండి, స్టూడెంట్ ఫీడ్బ్యాక్స్ తీసుకోండి. ఎంతోమంది మా వీడియోస్ చూసి జాయిన్ అయ్యారు. చాలామంది రివ్యూస్లో సుమన్ టీవీలో వీడియోస్ చూసే జాయిన్ అయ్యాము అన్నారు. మనం ఎక్కడైనా సరే ప్రతి స్టూడెంట్కి మినిమం 100 ఆపర్చునిటీస్ చెప్తున్నాం. 4.5 months ట్రైనింగ్ చెప్తున్నాం, 100 వర్కింగ్ డేస్. క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వం. ఎవ్రీడే టెస్ట్ ఉంటుంది, వీకెండ్ టెస్ట్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎక్కడా మిస్ అవ్వకుండా ప్రాపర్గా డెలివర్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇవాళ ఈ లెవెల్లో ఉండగలిగాం. అండ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెడుతున్నారు కాబట్టి ఇంతమంది 4200+ స్టూడెంట్స్ని ప్లేస్ చేయగలిగామండి. ట్రూ అండి. మీకు మాకు మధ్య వెరీ ట్రాన్స్పరెంట్ జర్నీ జరిగింది. ఎందుకంటే ప్రతి సక్సెస్ స్టోరీ ఉంది, ప్రతి పేరెంటింగ్ మీట్ ఉంది, అండ్ ప్రతి దానికి సంబంధించిన అంటే ఈవెన్ ప్లేస్మెంట్స్కి సంబంధించినటువంటి ప్రతి డేటా కూడా యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లోను, సుమన్ టీవీలోనే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మొన్నటికి జరిగినటువంటి పేరెంట్ మీటింగ్ కూడా ఇంకా వాళ్ళే ప్రూఫ్, ఇంకా వాళ్ళు ఇచ్చినటువంటిదే. అంటే ఒక స్టూడెంట్కి మీరు ఏమి ఇస్తున్నారు అనేటువంటిది విత్ డాష్ బోర్డ్, ఎప్పుడు వచ్చారు, ఏం జరిగింది అనేది మీరు అది కూడా యూట్యూబ్లో ఉంది. అది మీరు చెక్ చేసుకొని మీరు డెఫినెట్గా రిజల్ట్ని చూసి జాయిన్ అవ్వచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, చాలా డీటెయిల్గా క్లియర్గా చెప్పారు. అంటే ప్రతి పేరెంట్ ఏదైతే మిమ్మల్ని నమ్ముకొని వస్తూ ఉన్నారో అదే యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది చెప్పారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ అండి.